ఒకప్పుడు చేసిన పాపం వెంటాడుతుంది అనేవాళ్ళు. ఇప్పుడు పెట్టిన ట్వీట్ వెంటాడక మానదు అనే పరిస్థితులు తలెత్తాయి. ఇక తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ పెట్టిన ట్వీట్ ఆమెకు శాపంగా పరిణమించింది. ఇక ఎప్పుడైతే దివ్యాంగుల పట్ల ఆవిడ ట్వీట్ చేశారో, దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు? వాళ్ళు చాలా వేగవంతంగా స్పందించలేరు ఏదైనా సంఘటన పట్ల అని ఏ క్షణమైతే ఆవిడ ట్వీట్ చేశారో అది ఆవిడ మెడకు ఉచ్చులా బిగించుకునే పరిస్థితులు తలెత్తాయి. చాలా వరకు దివ్యాంగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక వాళ్ళకి ఒక రకంగా క్షమాపణ చెప్పే పరిస్థితి వరకు దారులు తీశాయి. ఇప్పుడు సామాజికవేత్త వసుంధర కూడా ఈ ట్వీట్ పట్ల దివ్యాంగుల మనోభావాలను కించపరిచిన స్మితా సబర్వాల్‌కి ఆవిడకి శిక్ష పడాలి అనే కోణంలో ఈరోజు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక స్మితా సబర్వాల్ ఎందుకు ఈ రకంగా దివ్యాంగుల పట్ల ఈ రకంగా వ్యవహరించారు? ఇందులో ఎంతవరకి ఆవిడ ఇటు న్యాయాన్ని పాటించారు? ఆవిడకెందుకు అసలు దివ్యాంగులతో, దివ్యాంగుల రిజర్వేషన్‌లు గానీ, దివ్యాంగుల ఇటు నైపుణ్యం గురించి గానీ మాట్లాడే హక్కు ఆవిడకెక్కడిది? ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉంటుంది ఎవరికి తెలుసు అనే కోణంలో ఇప్పుడు ఆవిడ మీద చర్యలు తీసుకోవాలంటూ పిల్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు హైకోర్టు కూడా ఘాటుగానే స్పందించింది. కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఇటు ప్రత్యర్థులను హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి ఎంతవరకు వెళ్తుంది ఈ ట్వీట్ పాపం స్మితా సబర్వాల్‌కి చుట్టుకుంటుందా? లేకపోతే ఇక ఇది చాలా చిన్న విషయం, దీంట్లో చిన్న క్షమాపణతో సరిపోతుందని కోర్టు తీర్పునిస్తుందా? ఏం చెప్తుంది? దీంట్లో ఉన్న సీరియస్‌నెస్ ఎంతవరకు ఉంది? నిజంగా దివ్యాంగుల మనోభావాలు ఈ ట్వీట్ ద్వారా దెబ్బతిన్నాయా అనే కోణంలో కూడా ఇటు న్యాయం వెలువడే అవకాశం ఉంటుంది. ఏం చెప్తుంది కోర్టు? స్మితా సబర్వాల్‌కి ఈరోజు పిల్ ఆమోదించింది హైకోర్టు, తెలంగాణ హైకోర్టు. ఎలా స్పందిస్తుంది? కౌంటర్ దాఖలు చేసిన తర్వాత, విచారణ చేపట్టిన తర్వాత హైకోర్టు ఇచ్చే తీర్పు పట్ల ఉత్కంఠ నెలకొంది.